నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యశోద వ్లాగ్స్. అందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇవాళ మీకు గోంగూర చికెను మిరియాల చారు చూపిద్దాం అనుకుంటున్నానండి. రండి చూసేద్దాం. ఇవాళ సండే వ్లాగ్ మీతో షేర్ చేసుకుంటున్నానండి. ఈ వీడియో చివరి దాకా నచ్చితే చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా చికెన్ క్లీన్ చేసేసుకోవాలండి ఒక 2 టైమ్స్. తర్వాత ఉప్పు పసుపు వేసి మనము ఒక 10 మినిట్స్ కానీ ఒక 15 మినిట్స్ ఉడకబెట్టుకోవాలండి. ఎందుకంటే అలా ఉడకబెడితే మనకి బాగా ఉడుకుతుంది, ముక్కకి ఉప్పు పసుపు బాగా పడుతుందండి. దాంతో ఏమన్నా ఇప్పుడు ఏందో కొత్తగా అంటున్నారు కదండి, ఇంజెక్షన్స్ అని అయ్యని అంటున్నారు కదా, మనకి ఎందుకు అగిలిగా ఉండడం అని చెప్పి నేను ఒక 15 మినిట్స్ బాగా ఉడకపెడతాను కూరని. అది ఉడకడం వల్ల మనకి ఆరోగ్యానికి మంచిది, బాగుంటుంది కూడా. ఇది ఎర్ర గోంగూర అండి. 3 కట్టలు తీసుకున్నాను, చిన్న కట్టలే. మీరు ఎప్పుడైనా గోంగూర చికెన్ చేసుకోవాలంటే ఎర్ర గోంగూరే తీసుకోండి. తెల్ల గోంగూర అస్సలు బాగోదండి, చేదొస్తుంది. ఇదైతేనే పులుపు తగులుతుంది, బాగుంటుంది కర్రీ కూడా. ఇంకొకటి మనకి ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి గోంగూర చాలా వరకు తినాలి. కానీ ఒకప్పుడు తినేవాళ్ళు కాదు, ఇప్పుడు తినాలండి, చాలా ఆరోగ్యానికి మంచిదన్నమాట. మీకు మిరియాల చారు ప్రిపేర్ చేసేది కూడా చూపిస్తున్నానండి. ఆల్రెడీ నేను పౌడర్ వేసుకున్నానండి, కానీ మీకు అర్థం అవ్వాలని చిన్న రోట్లో దంచుతున్నాను. కొద్దిగా మిరియాలు జీలకర్ర వేసాను, అది కూడా దంచేసుకుంటున్నాను దాంతోని పౌడర్ లాగా. మరి మెత్తగా ఏం అవసరం లేదు, కొంచెం పచ్చాగా ఉన్నా చాలండి. దాంతోనే ఒక 5 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేసుకోండి. కొంచెం ఊరికే అట్లా దంచండి చాలు, మరి ఏం మెత్తగా దంచనక్కడ అవసరం లేదు. బాగుంటాయండి మిరియాల చారు, చాలా మంచిది ఆరోగ్యానికి. నేను కనీసం వీక్లీ 3 టైమ్స్ అన్నా పెడతానండి. ఎందుకంటే దాంతో మిరియాలు జీలకర్ర వేస్తాను కదండి, ఆరోగ్యానికి మంచిది, అరుగుదలకు కూడా బాగా మంచిది. పిల్లలు కూడా రసము ఇష్టంగా తింటారండి మా పిల్లలు. మనం ఎప్పుడన్నా ఇంట్లో కర్రీస్ చేసుకోలేనప్పుడు అదిగోండి, నేను రసం పౌడర్ ముందే వేసి పెట్టుకున్నానండి, మీకు చూపిద్దామని చూపించాను. అలా వేసి పెట్టేసుకుంటే ఒక 1 మంత్ వరకు మనకి ఇబ్బంది ఉండదు. అన్నీ మిక్సీకి వేసి గ్రైండ్ చేసి పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అయిపోయిందండి, మొన్నే వేసుకున్నాను. ఒక 2 వీక్స్ అవుతుంది, మళ్ళీ ఫ్రెష్గా వేసుకోవాలండి. ఈలోపు స్టవ్ మీద బాండీ పెట్టేసుకున్నాను, ఆయిల్ పోసేసుకొని ఉల్లిపాయ నేను పెద్దది ఒకటి తీసుకున్నానండి, మీరు 2 అయినా తీసుకోవచ్చు. నేను ఒకటి తీసుకున్నాను కేజీ చికెన్కి. చిన్న కట్టలు 3 గోంగూర, ఒక 2 మీడియం సైజు టమోటాలు తీసేసుకున్నానండి. గోంగూర చికెను కర్రీ వేరుగా కూడా చేస్తారండి. అంటే మామూలుగా పప్పు కవ్వంతో బాగా ఉడకపెట్టేసి పప్పు కవ్వంతో రుద్ది చేస్తారు. అది కొంచెం మనకి ప్రాసెస్ ఎక్కువ కదా, చేయాలన్నా కొంచెం కష్టంగా ఉంటుంది. ఇలా చేసుకుంటే ఈజీగా ఉంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు చేసి చూడండి, మీరే నాకు కామెంట్స్ చేస్తారు చాలా బాగుందని. నేను కారం ఎక్కువ వేసానండి, పచ్చిమిర్చి కూడా వేసాను. ఎందుకంటే పులుపు కదండి, మన కారము తగలాలి బాగా. కారము ఉప్పు ఎక్కువ పడుతుంది గోంగూర కదండి, అందుకని కొంచెం ఎక్కువ వేసాను. వేసిన తర్వాత ఇలా కొద్దిగా కలిపేసుకోవాలండి. మనకి చికెన్లో ఆకు అక్కడక్కడ తగులుతుంది, బాగుంటుంది. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్టు, చికెన్ మసాలా, ధనియాల పౌడర్ వేసేసుకున్నానండి. ధనియాలు మిరియాలు కలిపి వేసుకున్న పౌడర్ వేసేసాను. నేను చికెన్ మసాలా ఇంట్లోనే వేసుకుంటానండి, ఈరోజు చూసుకోలేదు, నేను వేసేసాను చూడలేదు, తర్వాత చూస్తే పౌడర్ అయిపోయింది. సరే ప్రస్తుతానికి ఎప్పుడన్నా తెచ్చిపెట్టుకుంటానండి. అవి వేసాను. ఇదిగోండి, ఆవాలు జీలకర్ర వేసేసాను మిరియాల చారులోకి. 2 ఎండుమిర్చి, 2 బాగా పండిన టమోటాలు 2 వేసేసుకోండి. మనం దంచుకున్నాం కదండి రసం పౌడరు, అది కూడా దాంతో వేసేసేయాలి, పచ్చి స్మెల్ లేకుండా ఉంటుంది.
ఇంగు పౌడర్ మెయిన్ వేసుకోవాలండి రసంలో, అదే టేస్ట్ అన్నమాట. ఈలోపు కొద్దిగా కల్లుప్పు వేసేసుకోండి. ఒక అరగంట ముందే మనం చింతపండు నానబెట్టేసుకోవాలండి. అంటే మనము ఎంత కావాలో క్వాంటిటీని బట్టి నానబెట్టుకోవచ్చు. నేనైతే కొంచెం నిమ్మకాయ సైజ్ అంతా నానబెట్టుకున్నాను, కొద్దిగా తక్కువేలేండి. టమోటాలు కూడా ఎక్కువ వేసుకున్నా కూడా బాగుంటాయండి. మీకు కావాలంటే కారం మిరపకాయలు ఎక్కువ కూడా వేసుకోవచ్చు. నేను రెండే వేసాను పిల్లలకు కారంగా ఉంటాయని. అవి స్టవ్ ఆఫ్ చేసుకొని కలుపుకోండి. చెయ్యి కాలుతుంది కదా, మధ్య మధ్యలో కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకున్నామంటే మన చెయ్యి కాలదండి. బాగా మెత్తగా పిసికేసుకోండి, మరీ మెత్తగా కాకపోయినా కొంచెం అక్కడక్కడ టమోటాలు అవి తగిలినా ప్రాబ్లం లేదు, బాగుంటుంది. అదంతా ఉప్పు చూసుకోండి, మీకు తగినంత వేసుకోండి. నేను కొత్తిమీర కరివేపాకు తిరగమాతలో వేయనండి, పైన దించేటప్పుడు వేస్తాను. నాకు తిరగమాతలో వేసిన టేస్ట్ నచ్చలేదు, అందుకని అలా వేసుకుంటాను. ఈలోపు గోంగూర కూడా ఒక 10 నిమిషాలు బాగా ఫ్రై చేసేసాం కదండి. చికెను ఉడకబెట్టుకుని దాంతో వేసేసాను. ఇది కూడా ఒక 5 మినిట్స్ మనం బాగా కలిపేసామనుకోండి, ఆ పులుపు కారంలో బాగా మగ్గుతుంది. అది ఆ మగ్గిన తర్వాత మీకు కర్రీగా కావాలి, బాగా గ్రేవీ ఎక్కువ కావాలంటే కొద్దిగా వాటర్ పోసుకోండి. నేనైతే అవే పోసాను, ఎక్కువ పోయలేదు, ఎందుకంటే రసం కూడా పెట్టాను కదండి. తర్వాత కరివేపాకు వేసుకున్నాను, కొత్తిమీర కూడా వేసుకోవచ్చండి, నా దగ్గర లేదని నేను వేయలేదు. కరివేపాకు వేసేసుకున్నాను. ఇది వేసుకున్నప్పుడు మనం రసం కూడా అవసరం లేదండి, కొద్దిగా గ్రేవీగా దించేసుకుంటే బాగుంటుంది. ఈలోపు మీకు మిరియాల రసం కూడా చూపించేసాను, ఇదిగోండి. ఇలా పొంగు వచ్చినప్పుడు ఆఫ్ చేసేసుకోండి, ఉడకకూడదు రసం, టేస్ట్ బాగోదు. ఈలోపు కర్రీ కూడా వచ్చేసిందండి. చాలా బాగుంటుందండి టేస్ట్. అసలు మా వారు ఒకసారి చేస్తే చాలా బాగుందన్నారండి, అందుకని ఈరోజు ఏదైనా వెరైటీగా చేయి చికెన్తో అంటే, ఇంకా ఇంట్లో గోంగూర ఉందండి, అందుకని చూసి చేశాను. మీరు కూడా ట్రై చేయండి, మీకు నచ్చుతుందనే అనుకుంటున్నాను. చాలా టేస్ట్ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది. దాంతో కాంబినేషన్ మిరియాల చారు, కలర్ఫుల్గా కూడా ఉంటుంది. ఉంటానండి, బాయ్.